హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో పీజీ సెట్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇన్ కేస్ స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్గా డేట్స్ అనేవి దగ్గరలో ఉన్నాయా, మనకి ఇంకా టైం పట్టేటట్టుగా ఉంటుందా అనే దాని గురించి నేను మీకు చెప్తాను అండ్ క్లియర్గా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను మీకు చెప్తుందంటే ఏంటి అంటే, నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ అంటే మనకి క్యాప్లో ఏంటి అంటే, మీ అందరికీ తెలిసిందే కామన్ అడ్మిషన్ పోర్టల్ అని ఒకటి ఉంది. దానిలో ఏంటంటే బిగ్గెస్ట్ క్లూ నేనేంటి అంటే దాని ప్యాటర్న్ రికగ్నైజ్ చేశాను. దాన్ని బట్టి డేట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. ప్యూర్లీ ఇదేంటి అంటే నా ఒపీనియన్, అంటే మోస్ట్లీ ఇది కరెక్ట్ అవ్వచ్చు 99%. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, నేను మీకు ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను. నా వీడియోస్ మీరు ఎప్పుడు డైలీ చూస్తూ అండ్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం మీకేంటి అంటే వన్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్పాను నేను మీకు. ఏపీపీసీ సెట్ ఏంటి అంటే ఇంతకు ముందుగా అంటే 2025లా కాదు, సైట్ చేంజ్ చేస్తున్నారు అండ్ ప్రాసెస్ చేంజ్ చేస్తున్నారు, టోటల్గా ఎవ్రీథింగ్ చేంజ్డ్ అని నేను ఏంటంటే క్లియర్ కట్గా సైట్ కూడా ఏంటి అంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో మెన్షన్ చేసి చెప్పాను. ఈసారి సైట్ చేంజ్ చేస్తున్నారు, క్యాప్లో పెడుతున్నారు, మనకి అడ్మిషన్ ప్రాసెస్ అంతా దానిలోనే ఉంటుంది అని నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. దాని తర్వాత ఏంటి అంటే చాలా వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ వచ్చాయి. ఈ క్యాప్లో మనకి ఏపీపీసీ సెట్ అప్డేట్స్ వస్తాయి అండ్ కౌన్సిలింగ్ అప్డేట్స్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్స్ అన్నీ దానిలోనే వస్తాయి అని వచ్చాయి. మోస్ట్లీ నేనేంటి అంటే అందరికన్నా ఫస్ట్ అప్డేట్స్ ఇస్తున్నాను నా టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ ఛానల్స్. అండ్ మీకు రిలేటెడ్ అప్డేట్స్ ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం మీరు ఏంటి అంటే ఛానల్, వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్స్లో మీరు జాయిన్ అయితే మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. వీడియోస్ చేస్తానికి డీలే అవుతుంది, సో దానివల్ల ఏంటి అంటే మోస్ట్లీ గ్రూప్లో అందరు ఉంటారు కాబట్టి దానిలో అప్డేట్ చేసిన తర్వాత ఒక 3-4 అవర్స్ తర్వాత వీడియోస్ కూడా నేను చేస్తాను మోస్ట్లీ. ఓకేనా. సో అందుకు మీరు ఏంటి అంటే మన గ్రూప్స్లో జాయిన్ అయితే మీకు అప్డేట్ ఏంటి అంటే ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు అన్ని మీకు డేట్స్ సహా మెన్షన్ చేసి అసలు ప్యాటర్న్ అనేది ఎలా ఉంది, క్యాప్లో మనకి ఎలా అవుతుంది అంటే ఐ మీన్ ఎప్పుడు డేట్స్ అనేది వస్తాయి ఏంటి క్లియర్ కట్గా నేను మీకు చెప్తాను. ఓకేనా. కామన్ అడ్మిషన్ పోర్టల్ ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటి అంటే ఈ సైట్ వచ్చిన ఫస్ట్ నుండి నేను దీని ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ అనేవి ఈ సెట్ నుండి స్టార్ట్ అయ్యాయి. ఈ సెట్ నుండి స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు సీక్వెన్షియల్ వైజ్ ఈఏపీ సెట్ కానీ, డిగ్రీ అడ్మిషన్స్ కానీ, అండ్ ఈఏపీ సెట్ ఫార్మసీ అడ్మిషన్స్ కానీ, అండ్ నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇలా సీక్వెన్షియల్ వైజ్ వస్తున్నారు వీళ్ళు. ఇట్లా అసలు చేంజెస్ ఏం చేయలేదు ఒక్కసారి కానీ. అంటే మీన్స్ ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఐసెట్ పెట్టి నెక్స్ట్ డిగ్రీ అడ్మిషన్స్ ఇలా వితౌట్ సీక్వెన్స్ లేకుండా పెట్టలేదు వాళ్ళు. క్లియర్గా ఏంటంటే ఒక సీక్వెన్షియల్ వైజ్ వస్తున్నారు. దీన్ని అబ్జర్వ్ చేసి నేను మీకు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే డేట్స్. ఈ డేట్స్ కానీ నేను మీకు చూసుకొని చెప్తాను క్లియర్గా మీకు అసలు డేట్స్ ఎప్పుడు వస్తాయి ఏపీపీసీ సెట్ అనేవి కానీ. ఓకేనా. ఇక్కడ మీరు ఫస్ట్ చూస్తే ఈఏపీ సెట్. ఈఏపీ సెట్ ఏంటి అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ మీరు డేట్స్ చూసుకుంటే అప్లికేషన్ డేట్ అనేది 20 నుండి స్టార్ట్ అయినాయి తీసుకోవడం. ఏది ఈఏపీ సెట్ కౌన్సిలింగ్స్, రిజిస్ట్రేషన్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ 20 నుండి ఈ మంత్ ఆగస్ట్ 1 దాకా ఈ అప్లికేషన్ అనేది ఎండింగ్ డేట్ ఇచ్చారు. దీని తర్వాత 10 డేస్ తర్వాత ఏంటి అంటే మనకి డిగ్రీ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి మీకు 5th నుండి. ఆగస్ట్ 5th నుండి 11కి ఏంటి అంటే ఎండ్ అయిపోతుంది డిగ్రీ అడ్మిషన్స్ మనకి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈఏపీ సెట్ ఇంజనీరింగ్కి 10 డేస్కి ఏంటి అంటే అప్లికేషన్ అని వచ్చింది. నెక్స్ట్ డిగ్రీ అడ్మిషన్స్ అనేది వీళ్ళు స్టార్ట్ చేశారు ఎప్పుడు 4 డేస్ తర్వాత, అంటే ఆగస్ట్ 1కి ఇంజనీరింగ్ అడ్మిషన్ అనేది ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది అప్లికేషన్ అనేది. దాని తర్వాత 4 డేస్ తర్వాత ఏంటి అంటే డిగ్రీ అడ్మిషన్స్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారు. ఓకేనా. ఆగస్ట్ 5 నుండి 11 వరకు టైం ఉంది. సో ఇది మీరు ప్యాటర్న్ బాగా గుర్తుపెట్టుకుంటే చూసుకుంటే దీని తర్వాత మనకి నియర్గా ఈ అప్లికేషన్ ఎండింగ్ డేట్కి ఎగ్జాక్ట్గా చూసుకుంటే 11 ఇంకో 2 డేస్లో ఇది అయిపోతుంది ఈ అప్లికేషన్. దీని తర్వాత మనకి బిఫోర్ ఈ 2 డేస్ ముందర ఏంటి అంటే ఇంకొక అప్లికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫార్మసీకి రిలేటెడ్ 2026 అడ్మిషన్ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి 12 నుండి 17 వరకు ఈ అప్లికేషన్ అనేది ఎండింగ్ డేట్. ఇలా మనకేంటి అంటే 6 డేస్ 10 డేస్కి ఏంటి అంటే ఒక్కొక్క సెట్ ఎగ్జామ్స్ అనేది అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారు. ఐ మీన్ రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు, క్యాప్ వాళ్ళు. ఇక్కడ ఏంటి అంటే లేట్ అవుతానికి మేజర్గా ఏపీపీసీ సెట్ లేట్ అవుతానికి రీజన్ ఏంటంటే ఇదే. వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క సెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్, అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అప్లికేషన్ ఎండ్ అయ్యే టైంకి ఏంటి అంటే ఇంకొక సెట్ ఎగ్జామ్ ఒక అప్లికేషన్ ఏంటి తీసుకుంటున్నారు వీళ్ళు. ఐ మీన్ రిలీజ్ చేస్తున్నారు నోటిఫికేషన్స్ అనేది. ఓకేనా. సో అందుకు ఇలా ఇది ఫస్ట్ థింగ్ లేట్ అవుతాయి.
2 సెట్ ఎగ్జామ్స్ ఒకేసారి వీళ్ళు అప్లికేషన్ అనేది రిలీజ్ చేస్తే ఇక్కడ ఏంటంటే క్లమ్జీగా ఉంటది మనకి. నియర్లీ మనకి ఎలా ఉంటుందంటే వెరిఫికేషన్ దగ్గర ఏంటి అంటే తేడా కొట్టేసిద్ది. అందుకు ఒక్క సెట్ ఎగ్జామ్ అయిపోగానే అప్లికేషన్, దెన్ ఇంకో సెట్ ఎగ్జామ్ అప్లికేషన్ రిలీజ్ చేస్తూ అప్పుడు 1 బై 1 వస్తున్నారు మనకి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకొక డీలే అవుతానికి ఏపీపీ సెట్ రీజన్ ఏంటి అంటే యూనివర్సిటీస్ ఏంటంటే చాలా వరకి రిజల్ట్స్ అనేది డీలే చేస్తున్నారు. అందువలన ఏంటి అంటే ఇంత టైం పడుతుంది. ఏంటంటే ఎక్కడో చోట కవర్ చేయాలి కదా! అందుకు కొంచెం డీలే అవుతుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ పీజీ సెట్ దాకా రావాలి. అందుకు కొంచెం డీలే అవ్వింది. ఓకేనా? మీరు ఎగ్జాక్ట్‌గా ఇక్కడ చూసుకుంటే ఏపీ పీజీ సెట్ ఈసారి ఏంటి అంటే ఐసెట్ కన్నా ముందల ఫస్ట్ వచ్చేసి ఏపీ పీజీ సెట్ అనేది స్టార్ట్ అవుతది. మీరు చెప్పాలంటే ఇక్కడ సీక్వెన్షియల్ వైస్ మీరు చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్స్ అనేది ఫస్ట్ పీజీ సెట్ నుండే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఈసారి ఇది నేను అనుకుంటుంది కరెక్ట్ అనుకుంటున్నాను. 99% ఓకేనా? సో, ఇందులో చేంజ్ అనేది లేదని నేను అనుకుంటున్నాను ఎగ్జాక్ట్‌గా. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఏ సెట్ ఎగ్జామ్ ఇక్కడ ఏంటి అంటే సీక్వెన్షియల్ వైస్ కాకుండా డిఫరెంట్‌గా రాలేదు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎలా సీక్వెన్స్ ఇచ్చారో దాన్ని బట్టే వచ్చారు. ఫస్ట్ ఈ సెట్ ఇచ్చారు. నెక్స్ట్ ఈఏపీ సెట్ ఇంజినీరింగ్ అడ్మిషన్స్ ఇచ్చారు. దెన్ దాని తర్వాత డిగ్రీ అడ్మిషన్స్, తర్వాత ఫార్మసీ అడ్మిషన్స్ ఇలా సీక్వెన్షియల్ వైస్ వస్తున్నారు. అందుకే నేను కూడా ఏంటి అంటే ఈ ప్యాటర్న్ రికగ్నైజ్ చేసి నేను మీకు చెప్తున్నా. పీజీ సెట్ మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ ఫస్ట్ ఏపీ పీజీ సెట్‌తో దాంతోనే స్టార్ట్ అవుతది. దాని తర్వాత మనకి టెక్నికల్ పీజీ ఈ సెట్ ఎంటెక్ అడ్మిషన్స్ అనేది తీసుకుంటారు. ఇక మీరు డేట్స్ కొద్దీ చూసుకుంటే నేను ఎగ్జాక్ట్‌గా డేట్ చెప్పాలి అంటే నేను అనుకుంటుంది ఈ ప్యాటర్న్ రికగ్నైజ్ చేస్తే ఈ డిగ్రీ అడ్మిషన్‌కి, ఫార్మసీ అడ్మిషన్స్ చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్‌కి 6 డేస్ అనేది డీలే తీసుకొని చేస్తున్నారు వీళ్ళు చెప్పాలంటే. ఓకేనా? ఒక అప్లికేషన్ ఎండింగ్ డేట్ ఎంతకి తీసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ మీరు చూసుకుంటే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళది 12 నుండి 16థ్ వరకు టైం ఉంది. 7 డేస్‌కి ఈ బైపీసీ స్ట్రీమ్ అప్లికేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. 6 డేస్ ఇచ్చారు ఇక్కడ. ఈ 6 డేస్ తర్వాత ఏంటంటే పీజీ సెట్ అనేది స్టార్ట్ అవుతది. అంటే మోస్ట్‌లీ మనం చెప్పలేం. అంటే ఇప్పుడు 19థ్ నుండి స్టార్ట్ అవుతదా? 20 నుండి స్టార్ట్ అవుతదా? మనం చెప్పలేం. మనం ఎప్పటి నుండి కౌంట్ ఏసుకోవాలంటే 18 నుండి 25 ఈ రేంజ్‌లో మనకి ఎప్పుడో ఒకటి ఏంటి అంటే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. దెన్ ఆ నోటిఫికేషన్ మీకు డైరెక్ట్ రావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఛానల్స్‌లో మీరేంటి అంటే జాయిన్ అయిపోతే మీకు ఇన్ కేస్ 16థ్ ఆర్ 15థ్ రిలీజ్ చేస్తే నోటిఫికేషన్ నేను డైరెక్ట్ మీకేంటంటే పోస్ట్ చేసేస్తాను మన గ్రూప్ ఛానల్స్‌లో. మీరు ఏ వీడియో చూడనవసరం లేదు. మోస్ట్‌లీ ఏంటి అంటే మీరు అన్ని వీడియోస్ చూసినా, ఆ వీడియోస్ చూసినా ఇలానే ఉంటుంది. ఓకేనా? టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరేంటి అంటే మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి, మీ ఇంట్రెస్ట్ ఏంటి దాన్ని తెలుసుకొని దాన్ని బట్టి దాని మీద వర్క్ చేయండి. ఈ కౌన్సెలింగ్ డేట్స్ రాకముందంతా. దెన్ ఏంటంటే దాని మీద వర్క్ చేస్తే మీకు ఏ కోర్స్‌కి ఫ్యూచర్ ఉంది, మీరు ఏది పెట్టుకుంటే మీ లైఫ్ అనేది బెటర్ ఉంటుందని తెలుసుకుంటే దాన్ని బట్టి మనకేంటి అంటే మంచిగా ఉంటది. మీరు కౌన్సెలింగ్ వీడియోస్ ఎప్పుడు స్టార్ట్ అవుతది, అదెప్పుడు స్టార్ట్ అవుద్దని చూస్తా ఉంటే అది మీ టైం వేస్ట్ ఏముండదు. ఓకేనా? అందుకు నేను మీకు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈ ప్యాటర్న్ ఎగ్జాక్ట్‌గా జరుగుతదంటే 99% అనేది జరుగుతది. ఇంకో 1% బ్యాడ్ లక్ అయితే నన్ను మీరు తిట్టుకోద్దు ఈ వీడియో చేసినందుకు. ఓకేనా? సో, ఇదే అప్డేట్ అయితే మీకు ఐ హోప్ మీకు క్లియర్‌గా నేను చెప్పాను. ఎందుకు పీజీ సెట్ డిలే అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్ ప్రిడిక్టెడ్ డేట్స్‌గా నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. 18 నుండి 25 ఆగస్ట్ మధ్యలో ఎప్పుడైనా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయొచ్చు. దానికి ముందలే కూడా రిలీజ్ చేయొచ్చు 15థ్ గాని ఎగ్జాక్ట్‌గా. మీరు 18థ్ నుండి 25 ఆగస్ట్ మధ్యలో మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇది ఎగ్జాక్ట్‌గా ఐసెట్ అయితే మాత్రం ఈసారి డీలే అయ్యే ఛాన్సెస్ ఉంది. దానికి అసలు సైట్‌లో ఇంతవరకు మెన్షనే చేయలేదు. ఇక్కడ మీరు చూసుకుంటే ఓకేనా? లా సెట్ గాని, ఈడీ సెట్, ఫిజికల్ ఎడ్యుకేషను, ఆర్కిటెక్చర్ అడ్మిషన్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, అందుకు ఫస్ట్ ఐ మీన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్స్ అయితే ఏపీపీజీ సెట్‌తోనే స్టార్ట్ అవుతది ఇక్కడ మీరు చూసుకుంటే. ఇదే అప్డేట్ అయితే గైస్ మీకు నచ్చితే మాత్రం ఏంటి అంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.